ఇండియన్ రివైజ్డ్ వర్షన్ ఐఆర్వి తెలుగు 2019 వాడుక భాష బైబిల్ నుంచి ఆదికాండము 19వ అధ్యాయము. ఆ సాయంత్రం ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరుకున్నారు. ఆ సమయంలో లోతు సొదొమ పట్టణ ప్రధాన ద్వారం దగ్గర కూర్చొని ఉన్నాడు. లోతు దేవదూతలను చూడగానే వారిని కలుసుకోవడానికి వారికి ఎదురు వెళ్లి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. వారితో ఇలా అన్నాడు, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుడైన నా ఇంటికి రండి. వచ్చి కాళ్ళు కడుక్కోవాలని, ఈ రాత్రి గడపాలని వేడుకుంటున్నాను. తిరిగి తెల్లవారే లేచి మీ ప్రయాణం కొనసాగించవచ్చు అన్నాడు. అందుకు వాళ్ళు, అలా కాదు, మేము వీధిలోనే ఈ రాత్రి గడుపుతాం అన్నారు. కానీ అతడు వాళ్ళను చాలా బలవంత పెట్టాడు. వారు అతనితో కలిసి అతని ఇంటికి వెళ్ళారు. అతడు వారికి విందు చేశాడు. అతడు వారి కోసం పొంగని రొట్టెలు కాల్చి ఇచ్చాడు. వారు భోజనం చేశారు. అయితే వాళ్ళు నిద్రపోయే ముందు ఆ పట్టణ మనుషులు, అంటే సొదొమలో యువకులు, వృద్ధులు, పట్టణం నలుమూలల నుండి వచ్చిన మనుషులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. వాళ్ళు లోతును పిలిచారు, ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చిన మనుషులు ఏరి? మేము వారితో లైంగిక సంబంధం పెట్టుకోవాలి, వాళ్ళను బయటకు తీసుకురా అన్నారు. దాంతో లోతు బయటికి ద్వారం దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. తన వెనక్కి తలుపు మూసివేశాడు. సోదరులారా, ఇంత దుర్మార్గమైన పని చేయవద్దు. చూడండి, పురుష సంబంధం లేని 2 కూతుళ్ళు నాకు ఉన్నారు. మీరు ఒప్పుకుంటే వారిని మీ దగ్గరికి తీసుకొని వస్తాను. వారిని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ ఈ వ్యక్తులను మాత్రం ఏమీ చేయవద్దు. వాళ్ళు నా ఇంటికి వచ్చిన అతిథులు అన్నాడు. కానీ వాళ్ళు, నువ్వు అవతలికి పో అన్నారు. ఇంకా వాళ్ళు, వీడు మన మధ్యలో పరదేశిగా నివసించాడు, ఇప్పుడు మనకు తీర్పరి అయ్యాడు చూడండి. ఇప్పుడు వాళ్ళ పైన కంటే నీపై ఎక్కువ దౌర్జన్యం చేస్తాం అన్నారు. అలా అని వాళ్ళంతా లోతుపై దొమ్మిగా పడి తలుపు పగలగొట్టడానికి పూనుకున్నారు. అయితే ఆ దూతలు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి లాగేశారు. ఆ వెనుకే తలుపు మూసివేశారు. అప్పుడు లోతు అతిథుల పిల్లల నుండి పెద్దల వరకు ఆ తలుపు దగ్గర ఉన్న వాళ్ళందరికీ గుడ్డితనం కలుగు చేశారు. దాంతో వాళ్ళు తలుపు ఎక్కడ ఉందో వెతికి వెతికి విసిగిపోయారు. అప్పుడు ఆ దూతలు లోతుతో, ఇక్కడ నీ వారు ఇంకా ఎవరన్నా ఉన్నారా? నీ అల్లుళ్ళు, కొడుకులు, కూతుళ్ళు, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ బయటకు తీసుకురా. మేము ఈ ప్రాంతాన్నంతా ధ్వంసం చేయడానికి వచ్చాం. ఈ ప్రజలకు వ్యతిరేకంగా గొప్ప మొర యెహోవా సముఖానికి చేరింది. అందుకని వాళ్ళను నాశనం చేయడానికి యెహోవా మమ్మల్ని పంపించాడు అన్నారు. అప్పుడు లోతు బయటకు వెళ్ళి తన కూతుళ్లను పెళ్లి చేసుకోబోతున్న తన అల్లుళ్లతో మాట్లాడాడు. త్వరగా రండి, ఇక్కడ నుండి బయటపడాలి. యెహోవా ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అని చెప్పాడు. అయితే అతడు తన అల్లుల దృష్టికి హాస్యమాతున్న వాడిలా అనిపించాడు. ఉదయం అయినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టారు. రా రా, బయలుదేరు. ఈ ఊరికి కలుగబోయే శిక్షలో తుడిచి పెట్టుకోబోకుండా నీ భార్యను, ఇక్కడే ఉన్న నీ 2 కూతుళ్లను తీసుకొని బయలుదేరు అన్నారు. అయితే అతడు ఆలస్యం చేశాడు. యెహోవా అతని పట్ల కనికరం చూపడం వల్ల ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కూతుళ్ళు చేతులను పట్టుకున్నారు. వాళ్ళు వాళ్ళని బయటకు తీసుకువచ్చారు. అలానే పట్టణం బయటకు తీసుకువచ్చారు. ఆ దూతలు వారిని పట్టణం బయటకు తీసుకువచ్చిన తర్వాత వాళ్ళలో ఒకడు, మీ ప్రాణాలు దక్కించుకోవడం కోసం పారిపోండి, వెనక్కు తిరిగి చూడవద్దు, మైదాన ప్రాంతాల్లో ఎక్కడా ఆగవద్దు,
మీరు పెట్టుకుపోకుండా ఉండేలా పర్వతాల్లోకి పారిపోయి తప్పించుకోండి అని చెప్పారు. అప్పుడు లోతు, ప్రభువులారా, అలా కాదు, మీ సేవకుడినైన నన్ను చూశారు. నా ప్రాణాన్ని రక్షించి నా పట్ల మీ మహా కనికరాన్ని ప్రదర్శించారు. కానీ నేను ఆ పర్వతాలకు పారిపోయి తప్పించుకోలేను. ఆ పర్వతాలను చేరుకునే లోపుగానే ఏదైనా కీడు నా పైకి వస్తుందేమో. అలా జరిగి నేను ఇక్కడే చనిపోతానేమో. చూడండి, నేను పారిపోవడానికి ఆ కనిపించే ఊరు దగ్గరలో ఉంది. నన్ను అక్కడికి వెళ్ళనివ్వండి. అది చిన్నది కదా, నేను బతుకుతాను అన్నాడు. అప్పుడు ఆయన, అలాగే, ఈ మనవి కూడా అంగీకరిస్తున్నాను. నువ్వు చెప్పిన ఈ ఊరిని నేను నాశనం చేయను. నువ్వు త్వరపడి అక్కడికి వెళ్ళి తప్పించుకో. నువ్వు అక్కడకు చేరుకునే వరకు నేను ఏమీ చేయలేను అన్నాడు. కాబట్టి ఆ ఊరికి సోయారు అనే పేరు వచ్చింది. లోతు సోయారు చేరేపటికి ఆ దేశంపై సూర్యుడు ఉదయించాడు. అప్పుడు సొదొమ గొమొర్రాల పైన ఆకాశం నుండి యెహోవా గంధకాన్ని, అగ్నిని కురిపించాడు. ఆయన ఆ పట్టణాలను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణాల్లో నివసించే వారందరినీ, నేలపై మొక్కలను నాశనం చేశాడు. కానీ లోతు వెనకే వస్తున్న అతని భార్య వెనక్కి తిరిగి చూసింది. వెంటనే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఉదయం అయింది. అబ్రహాము లేచి తాను అంతకు ముందు యెహోవా సముఖంలో నిలబడిన చోటుకు వచ్చాడు. అక్కడ నుండి సొదొమ గొమొర్రాల వైపు ఆ మైదాన ప్రాంతాన్ని మొత్తాన్ని చూశాడు. కొలిమిలో నుండి లేచే పొగలాగా ఆ ప్రాంతం అంతా పొగలు వస్తూ కనిపించింది. ఆ విధంగా దేవుడు ఆ మైదానపు పట్టణాలను నాశనం చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. లోతు కాపురం ఉన్న పట్టణాలను ధ్వంసం చేసినప్పుడు ఆ విధ్వంసంలో లోతు నాశనం కాకుండా తప్పించాడు. అయితే లోతు సోయారులో ఉండటానికి భయపడ్డాడు. తన ఇద్దరు కూతుళ్లను తీసుకొని వెళ్ళి పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఒక గుహలో నివసించాడు. ఇలా ఉండగా అతని పెద్ద కూతురు తన చెల్లితో, నాన్న ముసలివాడయ్యాడు. ఈ లోకరీతిగా మనతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి ఏ పురుషుడు లేడు. నాన్నకు ద్రాక్షారసం తాగిద్దాం, తర్వాత అతనితో శారీరక సంబంధం పెట్టుకుందాం. ఆ విధంగా నాన్న ద్వారా మనకు సంతానం కలిగేలా చేసుకుందాం కదా అని చెప్పింది. ఆ రాత్రి వాళ్ళు తమ తండ్రికి ద్రాక్షారసం తాగించారు. ఆ తర్వాత అతని పెద్ద కూతురు లోపలికి వెళ్ళి తన తండ్రితో శారీరక సంబంధం పెట్టుకుంది. కానీ ఆమె ఎప్పుడు తన పక్కన పడుకుందో, ఎప్పుడు లేచి వెళ్ళిందో అతనికి తెలియదు. మరునాడు అక్క తన చెల్లిని చూసి ఇలా అంది, నిన్న రాత్రి నేను నాన్నతో పడుకున్నాను. ఈ రాత్రి కూడా అతనికి ద్రాక్షారసం తాగిద్దాం. ఆ తర్వాత నువ్వు లోపలికి వెళ్ళి అతనితో కలిసి పండుకో. అలా మనం నాన్న ద్వారా సంతానం పొందుదాం అంది. ఆ రాత్రి కూడా వాళ్ళు తమ తండ్రికి ద్రాక్షారసం తాగించారు. అప్పుడు అతని చిన్న కూతురు వెళ్ళి తన తండ్రితో పడుకుంది. ఆమె ఎప్పుడు తన పక్కన పడుకుందో, ఎప్పుడు లేచి వెళ్ళిందో అతనికి తెలియదు. ఆ విధంగా లోతు ఇద్దరు కూతుళ్ళు తమ తండ్రి మూలంగా గర్భం ధరించారు. అతని పెద్ద కూతురు ఒక కొడుక్కి జన్మనిచ్చింది. వాడికి మోయాబు అనే పేరు పెట్టింది. అతడే నేటి మోయాబీయులకు మూల పురుషుడు. లోతు రెండో కూతురు కూడా ఒక కొడుకుని కని వాడికి బెన్-అమ్మి అనే పేరు పెట్టింది. నేటి అమ్మోనీయులకు అతడే మూల పురుషుడు.